డీటెయిల్స్ చూద్దాం. అకాల వర్షం కారణంగా తడిసిన ధాన్యాన్ని కొంటామని భరోసా కల్పించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఒక్క గింజ కూడా వదలకుండా తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. ఎఫ్సీఐ ధర తగ్గిస్తే తగ్గిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. ధాన్యం కొనుగోలు విషయాన్ని అత్యవసరంగా పరిగణిస్తామని తెలిపారు. మానవతా దృక్పథంతో ప్రభుత్వం ముందుకొచ్చిందని వెల్లడించారు. నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి రాష్ట్రానికి 2.25 టీఎంసీలు వస్తాయని చెప్పారు. నీటి విషయంపై సీఎం రేవంత్ తాను కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడినట్లు చెప్పుకొచ్చారు. మోర్ డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ రైతులకైతే భరోసా ఇచ్చారు. ఒకవేళ ఎఫ్సీఐ ధర తగ్గించినా సరే ఆ తగ్గించిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందంటూ చెప్పుకొచ్చారు. దీని పట్ల రైతులు ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు? రాధిక, ముఖ్యమంత్రి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి మరొక మంచి నిర్ణయం చెప్పొచ్చు. ఇటీవల వచ్చినటువంటి అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోయడం జరిగింది. ధాన్యం తడిసి అయిన సందర్భం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం వారికి అందుకునే లక్ష్యంగా ఆ నిర్ణయం తీసుకుంది. తడిసిన ప్రతి ధాన్యం కూడా ఎంఎస్పీ ధరకే కొనుగోలు చేస్తాము. ఆ సంబంధించిన దానిపైన కూడా ప్రభుత్వమే పూర్తి స్థాయిలో బాధ్యత వహిస్తుందని కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అకాల వర్షాల వల్ల నష్టపోయినటువంటి రైతులు, పండ్ల తోట రైతులను కూడా ఆదుకుంటామని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా మిల్లర్లు తరుగు పేరుతో కొంత తీస్తున్నారు, వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు కూడా వెనుకాడ బొమ్మని కూడా ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా తడిచిన ప్రతి గింజ కూడా కొనుగోలు చేస్తామని కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక మరో అంశం చూసినట్టయితే తాగునీటికి ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో కర్ణాటక నుంచి వెళ్ళి కూడా చర్చలు జరిపాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మేమిద్దరం కూడా కర్ణాటక ప్రభుత్వం చర్చలు జరిపాము. తాగునీటి అవసరాల కోసం కృష్ణా నది నుండి నీళ్లు అడిగాము. అవి నిన్న రాత్రి నుండే తెలంగాణ రాష్ట్రానికి రాబోతుంది. 2.25 టీఎంసీల నీళ్లు విడుదల చేసేందుకు కూడా కర్ణాటక ప్రభుత్వం ఒప్పందం కుదిరిందని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఇది చాలా ప్రధానమైన అంశం. ఎందుకంటే వేసవి తాపం తీవ్రతరంగా ఉన్న నేపథ్యంలో మరో 4 వారాల పాటు వేసవి కాలం ఉన్న నేపథ్యంలో తాగునీటి అవసరాల కోసం కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడాము. 2.25 టీఎంసీల నీరు కూడా వస్తుంది. సో నీటి కొరత ఎక్కడ కాకుండా ఉండే విధంగా ఈ చర్యలు తీసుకున్నామని కూడా మంత్రి స్పష్టం చేయడం జరిగింది. అంతేకాకుండా కుట్రపూరితంగా రైతు బంధు ఆపడం నీచమైన చర్య అని కూడా అటు బీజేపీ, బీఆర్ఎస్ రెండు కలిసి ఈ యొక్క రైతు బంధును ఆపేందుకు ప్రయత్నం చేశాయని కూడా ఆ యొక్క కుట్ర అన్నది ప్రజలు అర్థం చేసుకోవాలని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేసిన సందర్భం కనబడుతుంది. అంతేకాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి విధానాల వల్ల, అదేవిధంగా పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ యొక్క విధానంలో వ్యతిరేకంగా డెఫినెట్ గా ఈసారి ప్రధానిగా రాహుల్ గాంధీ అవుతారు. తెలంగాణ రాష్ట్రం నుంచి 14 సీట్లు పక్కా గెలుస్తారని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. నల్గొండ పార్లమెంటు సెగ్మెంట్ లో దేశంలోనే అత్యధికంగా మెజార్టీతో గెలిపోయే పార్లమెంట్ సీటు కూడా నల్గొండ పార్లమెంట్ అదే కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. రిజర్వేషన్ పంచుతామని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. రిజర్వేషన్లను కాపాడతాం, రాజ్యాంగాన్ని కాపాడతాం, అందుకోసమే కాంగ్రెస్ కు అందరూ ఓటు వేయాలనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇటీవల కాస్త సన్న బియ్యం చాలా మట్టుకు పెరిగిన నేపథ్యంలో సన్న బియ్యం కొరత కాకుండా అదేవిధంగా సన్న బియ్యానికి మితిమీరైనటువంటి రేట్లు అమ్ముతున్నటువంటి వారిపై చర్య తీసుకోవడం, దీనిపైన కూడా ధరలు తగ్గించే విధంగా కేబినెట్ ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని కూడా మంత్రి స్పష్టం చేయడం జరిగింది. ఒక 2-3 అంశాల మీద మాట్లాడినటువంటి మంత్రి మాత్రం ఒక విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. ఇటీవల కురిసినటువంటి అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటాం, వారికి కలిసిన ధాన్యాన్ని ప్రతి గింజ కొంటూ ఎంఎస్పీ ధరకి కొంటామని ఆయన స్పష్టం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సాదిక్.